ఇప్పుడు మనం ఈ వీడియోలో డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచడం, డయాబెటీస్ టాబ్లెట్ లేకుండా మనం ఎలా కంట్రోల్లో ఉంచుకోవచ్చు అనే, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి ఫుడ్ తినడం వల్ల డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, అలాగే కొలెస్ట్రాల్ ప్రాబ్లము, B12 లోపాన్ని ఎలా అధిగమించాలి అనేటివి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి, హెల్తీగా ఉంటారు. మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా అవసరము. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక మీద సబ్స్క్రైబ్ చేయబోయే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, ఈ B12 ప్రాబ్లం పోవాలన్నా, చెడు కొలెస్ట్రాల్ తగ్గాలి, మంచి కొలెస్ట్రాల్ పెరగాలని అంటే మీరు పుల్కాలు చేసుకునేటప్పుడు, చపాతీలు చేసుకునే పిండిలో కొంచెము మామిడి పళ్ళు తింటారు కదా, దాంట్లో ఉండే జీడి ఉంటుంది. ఆ జీడి మనం పడేస్తూ ఉంటాం, కానీ దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దాన్ని మనం పొడి చేసి మనం చపాతీ పిండిలో కలిపి చేసుకోవడం వల్ల B12 ప్రాబ్లం నుంచి బయటపడతాము. అలాగే చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. అలాగే మనకు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనము పొడి చేసుకోలేరు, మామిడి జీడిని పొడి చేసుకోలేమంటే బయట కూడా దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతూ ఉంటుంది. కాబట్టి అది తీసుకొని మీరు చపాతీలు ఒక 2 చపాతీలు చేసుకోవాలంటే 1 స్పూనో 2 స్పూన్లో ఆ పొడిని కలిపి ఆ చపాతీలు చేసి డైలీ తినండి. ఇలా తినడం వల్ల మీ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. అలాగే ఇప్పుడు షుగర్ వ్యాధి తగ్గాలి అని అంటే, షుగర్ వ్యాధి మన టాబ్లెట్ లేకుండా మనం కంట్రోల్లో ఉండాలంటే ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా చపాతీలే ఎక్కువ తింటూ ఉంటారు. రాగి చపాతీ అయినా, జొన్న చపాతీ అయినా, గోధుమ పిండి చపాతీ, ఇలా రకరకాల చపాతీలు చేసుకొని తింటూ ఉంటారు. అవి తింటూ మనం షుగర్ను కంట్రోల్లో ఉంచుకోవాలి అని అంటే ఎలా అంటే, ఈ పనస చెట్టు పండు ఉంటుంది కదా, ఆ పండును పొడి చేసి అమ్ముతూ ఉంటారు. ఆ పొడిని ఆ చపాతీ పిండిలో కలపడము, అలాగే కొంచెము మెంతుల పొడి, 1 స్పూన్ మెంతుల పొడి, 1 స్పూను పనస తొనల పొడిని కలిపి చపాతీలు చేసుకొని తినడం వల్ల షుగర్ ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది. అసలు మీకు షుగర్ అనేది ఉన్నది అన్న ప్రాబ్లం కూడా మీకు తెలియకుండా ఉంటుంది. కాబట్టి ఇలా డైలీ ఈ విధంగా చేసుకొని తినండి, చాలా హెల్తీగా ఉంటారు. అలాగే ఈ పనస తొనల పొడి చాలా టేస్టీగా ఉంటుంది, కాబట్టి చపాతీలు కూడా టేస్టీగా తయారవుతాయి. కాబట్టి డైలీ ఇలాంటి ఫుడ్స్ తినండి, చాలా చాలా హెల్తీగా ఉంటారు. అలాగే మీరు కొంచెం ఎక్సర్సైజ్ చేయడము, కొంచెం వాకింగ్ వెళ్ళడం, ఇలాంటివి చేయడం వల్ల షుగర్ ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, ఈ ఫుడ్స్ తినడము. అలాగే మార్నింగ్ పూట లేచిన వెంటనే కొంచెము నైట్ పూట నానపెట్టిన మెంతులు నానపెట్టి మార్నింగ్ పూట పడిగడుపునే ఆ వాటర్ తాగి ఆ మెంతులను కూడా నమిలి మింగడము, ఇలాంటివి చేయడం వల్ల షుగర్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి మీరు ఇలా ట్రై చేయండి. మీ షుగర్ అనేది, మీకు షుగర్ వచ్చిందని భయపడి చాలామంది ఇంకా షుగర్ని పెంచుతూ ఉంటారు. భయపడని అవసరం లేదు, ఆ షుగర్ పెద్ద వ్యాధి కాదు కదా. కాబట్టి మీరు ఇలా డైలీ చేస్తూ వ్యాయామాలు, యోగా ఇలాంటివి చేస్తూ ఉంటే షుగర్ అనేది ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది. మీరు ట్యాబ్లెట్ లేకుండానైనా ఉండవచ్చు ఇలా తినడం వల్ల. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి, మీరు చాలా చాలా హెల్తీగా తయారవుతారు. అలాగే షుగర్ ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది, కాబట్టి మీకు ఏ ప్రాబ్లం లేకుండా స్ట్రాంగ్గా కూడా ఉంటారు. చూసారు కదా, షుగర్ను కంట్రోల్లో ఉంచుకోవడము, అలాగే B12 ప్రాబ్లమ్ని నుంచి బయటపడడం ఎలా తింటే బయటపడతామనేది తెలుసుకున్నాం కదా. కాబట్టి ఈ విధంగా వీడియోలో చెప్పినట్టు చేయండి, మీరు చాలా చాలా హెల్తీగా, మీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది, మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయి మీరు హెల్తీగా తయారవుతారు. కాబట్టి డైలీ ఇలా ట్రై చేసి చూడండి. క్రమం తప్పకుండా తినడం వల్ల అసలుకి ఎప్పుడు మీకు ఏ వ్యాధి రాకుండా ఉంటుంది. కాబట్టి ఇలా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం, కాబట్టి అంతవరకు ఈ ఛానల్ ఫాలో కావండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఛానల్లోకి వెళ్ళి చూడటం వల్ల మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది, అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ విజిట్ చూడండి, మీరు చాలా చాలా హెల్తీగా తయారవుతారు, అన్ని విషయాలు తెలుస్తాయి. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.